గుర్తించాల్సింది ఏంటంటే డబ్బు కంటే ఎక్కువ విలువ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో డేటాకి ఎక్కువ వాల్యూ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి ఫోటో పెట్టుకుంది అనుకోండి, హార్డ్లీ క్రాస్ చెక్ చేసుకోవచ్చు, దాంట్లో వచ్చే కామెంట్స్ మొత్తం స్ట్రేంజ్. దొంగను మనం పట్టుకోవాలంటే పోలీస్ వాళ్ళు కూడా దొంగ లెక్క ఆలోచించాలి. ప్రతి యూజర్ నేను ఇప్పుడు ఫోటో పెడతాను, ఎందుకు పెట్టాలి అసలు? మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఆన్ నెట్వర్క్. సమాజానికి అసలు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? ట్రక్లో ట్రక్ బాంబ్ ఏదైతే జరిగిందో అది మొన్న సిఆర్పిఎఫ్ జవాన్ల మీద అటాక్ అయినట్టు చూపిస్తున్నారు. ఒక యూజర్కు బాధ్యత, ఒక ఓట్ వేస్తున్నాను, ఒక రాంగ్ కామెంట్ పెడుతున్నాను, ఒక అబ్యూస్ కామెంట్ పెడుతున్నాను అంటే హీస్ రెస్పాన్సిబుల్ అనేది ఆయనకు తెలుసు. But because of this their involvement only, this data might be has been leaked out. రోజుకి సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. రెచ్చిపోవటానికి కారణం మనకు అవగాహన లేకపోవడం. ప్రతిరోజు కూడా మనకి ఎన్నో కాల్స్ అనేది రావడం జరుగుతున్నాయి. అది అసలు స్పామ్ కాలా, మనకు తెలిసిన వ్యక్తులు కాల్ చేస్తున్నారా, తెలియని వ్యక్తులు కాల్ చేస్తున్నారా, తెలుసుకోలేని పరిస్థితుల్లో మనం ఈ రోజుల్లో ఉన్నాం. సైబర్ క్రిమినల్స్ ఎంత తెలివిగా మన అకౌంట్ల నుంచి డబ్బులు ఎంత ఈజీగా కొట్టేస్తున్నారంటే ఒక్కసారి ఆలోచించండి మనం ఎక్కడున్నాం ఈ రోజులలో. అందుకే ప్రతి సందర్భంలో మనం ఎప్పుడైనా చూస్తే ఒక సైబర్ క్రిమినల్ ఒక ఫోన్ నెంబర్ తోటి మనకి కాల్ చేయడానికి ప్రయత్నిస్తాడు, లేదంటే ఈమెయిల్ ఐడి ద్వారా మనకి రీచ్ అవ్వడానికి ప్రయత్నిస్తుంటాడు, లేదు అంటే వాట్సాప్ ద్వారా ఒకటి మెసేజ్ అనేది పంపించడం జరుగుతుంది. ఇప్పుడు ఇది రియలో ఫేకో మనకు తెలీదు. అరే క్లిక్ చేస్తే ఏమవుతుంది, మరి క్లిక్ చేస్తే డబ్బులు పోతాయా, మన ఫోన్ హ్యాక్ అవుతుందా, మనం ఏది కూడా తెలుసుకోలేని పరిస్థితిలో ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్. అందుకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే 160 నుంచి కాల్స్ ఏవైతే వస్తున్నాయో అవి మాత్రమే ఒఫిషియల్ కాల్స్, లైక్ బ్యాంకింగ్ ఉండొచ్చు, క్రెడిట్ కార్డ్స్ ఉండొచ్చు, డెబిట్ కార్డ్స్ ఉండొచ్చు, ఇలాంటి ఏదైనా సరే యాజ్ పర్ ది లా ప్రకారంగా ఏవైతేయో పాలసీస్ ఉండొచ్చు, స్కీమ్స్ ఉండొచ్చు, ఇలాంటివి ఫైనాన్షియల్ రిలేటెడ్ ఉంటాయి కదా, అవి ప్రతిదీ కూడా 160 నుంచే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో మీకు ఇప్పటి నుంచి ఏదైనా కాల్ వస్తే మీకు ఈ విధంగా డిస్ప్లే అవ్వడం జరుగుతుందన్నమాట. సో దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు ఏంటంటే 160 నుంచి వస్తుందంటే ఓకే ఇది ఒఫిషియల్ జెన్యూన్ కాల్ అని అర్థం. అదే మనము ఒక ఏదో వేరే నెంబర్ నుంచి కాల్ మీకు వస్తుంది అనుకోండి, ఖచ్చితంగా అది స్పామ్ కాలే. గుర్తుపెట్టుకోండి, మీరు టార్గెట్లు ఉన్నారని అర్థం. మీ అకౌంట్ల నుంచి కష్టపడి సంపాదించిన డబ్బులు ఏవైతే ఉన్నాయో కొట్టేయడానికి ఎవడో మీకు కాల్ చేసి బెదిరించడం కానీ బ్లాక్మెయిల్ చేయడం ఇవన్నీ కూడా చేస్తుంటారు అనమాట. అందుకే జాగ్రత్త ఉండండి మిత్రులారా. ఎట్టి పరిస్థితుల్లో ఈ 160 నుంచి వచ్చే కాల్స్ని మాత్రమే రెస్పాండ్ అవ్వండి. అండ్ ఏదైనా ఉంటే సస్పీషియస్గా అనిపించినా ఇమ్మీడియట్గా కాల్ డిస్కనెక్ట్ చేసేయండి. అండ్ అదేవిధంగా 1930కు కాల్ చేసి రిపోర్ట్ చేయండి, లేకపోతే www.cybercrime.gov.inకి కాల్ చేసి ఇన్ఫామ్ చేయండి. అదేవిధంగా మీ స్నేహితులందరూ కూడా, మీ బంధువులకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా పాస్ చేయండి. ఎందుకంటే ఈ రోజులలో స్కామర్స్ రోజుకి 5 లక్షలు 10 లక్షలు అకౌంట్లోకి వెళ్ళి డబ్బులు కొట్టేసి సంపాదిస్తున్నారంటే ఒకసారి మనం ఆలోచించుకోవాలా, మనం ఎంత అవగాహన పెంచుకోవాలనేది మనకు చాలా చాలా ముఖ్యం. గవర్నమెంట్ అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తుంది, పోలీస్ డిపార్ట్మెంట్ రకరకాలుగా అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది, కానీ అయినా కూడా మన అకౌంట్లోకి వెళ్ళి డబ్బులు కొట్టేస్తున్నారంటే అది మన కేర్లెస్ ఉండొచ్చు. ఒక మూవీ పోస్టర్ని మీరందరూ ఎలా ఇంట్రెస్ట్గా చదువుతారు, ఒక ఫిలిం యాక్టర్ని ఎలా చూస్తారు, అదేవిధంగా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసినటువంటి పోస్టర్ మీద కొంచెం ధ్యాస పెట్టండి. దయచేసి ఈ వీడియో అందరూ కూడా షేర్ చేయండి, లేకపోతే మీతో పాటు మీ మిత్రులు కానీ మీ బంధువులు కూడా బాధితులు అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇది వచ్చేసి సైటెక్ ల్యాబ్స్ సైబర్ టాక్ గ్రూప్ అండి. ఈ క్యూఆర్ కోడ్ ద్వారా జాయిన్ అయ్యేసి లేటెస్ట్ అప్డేట్స్ కోసము ఈ గ్రూప్ నుంచి పొందగలుగుతారు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా రీచ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. దయచేసి అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, అండ్ మీ అభిప్రాయం ఏంటో ఈ కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ టుడే, యువర్ సందీప్ ముదల్కర్. జై హింద్.